హాయ్ గైస్, ఏప్రిల్ 7 సెకండ్ వీక్ సంబంధించి లేటెస్ట్ ఓటీటీ మూవీస్తో మీ ముందుకు వచ్చేసా. ఈసారి అయితే మంచి ఇంట్రెస్టింగ్ జానర్కి సంబంధించిన మూవీస్ అయితే అందుబాటులోకి వచ్చేసాయి. ఇవన్నీ కూడా తెలుగులో ఉన్నాయి. తెలుగుతో పాటుగా మరికొన్ని లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. డీటెయిల్గా చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన ఈ వీడియో చూస్తున్నారో ఒక్కసారి సినిమాట్ ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్లో ఉన్నటువంటి మూవీ రివ్యూస్ కావచ్చు, ఓటీటీ అప్డేట్స్ కావచ్చు, మీకు జెన్యూన్గా క్లియర్ కట్గా అనిపిస్తేనే మన సినిమాట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అనమాట. ప్రతిరోజు కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తేవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన అప్డేట్స్ మీ వరకు రావాలి కదా. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, నెంబర్ 1 పెరుసు మూవీ నేమ్ వచ్చేసి పెరుసు. ఇది ఒక సపరేట్ జానర్ కామెడీ తమిళ్ మూవీ అన్నమాట. డైరెక్టెడ్ బై ఇలాంగు రామ్. 2 hours రన్ టైమ్ తో కొనసాగుతుంది ఈ మూవీ. ఇది నిజంగా చెప్తున్నా, లిటరరీ ఈ మూవీ చూసిన తర్వాత ఇలాంటి న్యూ పాయింట్ తో కూడా సినిమా తీయచ్చా, ఇలాంటి ఒక పాయింట్ తో కూడా అని ఆ ఫీల్ కలిగింది. మీరు అస్సలు ఈ మూవీ ప్లాన్ ఏంటనేది మీరు అస్సలు ఊహించలేరు. నిజం చెప్తున్నా, చాలా సర్ప్రైజ్ అవుతారు ఈ మూవీ చూస్తే కనుక. ఇక ఈ పెరుసు మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ లో ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి. ఇది ఒక పాస్కో యాక్ట్ కి సంబంధించిన మూవీ అన్నమాట. ఇది ఒక తెలుగు కోర్ట్ డ్రామా మూవీ. లిటరలీ రీసెంట్ గా రిలీజ్ అయింది. చాలా మంచి హిట్ అయితే సాధించింది ఈ మూవీ. ఇందులో శివాజీ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటది. ఆ పాస్కో యాక్ట్ ఏదైతే ఉందో అది చాలా మంది టీనేజర్స్ తెలుసుకోవాలి, ఆ యాక్ట్ అనేది ఏంటనేది. దాంతో పాటుగా టీనేజర్స్ చదువుతో పాటుగా, చదువు ఉన్నా లేకున్నా మన ఇండియన్ లా ఏ చెప్తోంది, మైనర్స్ గురించి ఏం చెప్తుంది అనేది తెలుసుకోవాలని చెప్పింది. ఒక గుడ్ మెసేజ్ అయితే ఇచ్చారు. ఆ రకంగా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అయితే సాధించింది అనమాట. ఒక కొత్త జానర్, కొత్త ప్లాట్ తో వచ్చిన మూవీ ఇది. దీనికి డైరెక్టర్ వచ్చేసి రామ్ జగదీష్ అనమాట. 2 hours 29 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ప్రియదర్శి, శివాజీ, రోహిణి, సాయి కుమార్ అయితే మెయిన్ రోల్ నటించారు. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 3 ప్రవీణ్ కూడు షప్పు. ఇదొక తెలుగు డబ్బుడు మలయాళం క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్, డార్క్ కామెడీ మూవీ అనమాట. డైరెక్టెడ్ బై శ్రీరాజ్ శ్రీనివాసన్. బాసిల్ జోసెఫ్ అయితే మెయిన్ రోల్ నటించారు. బాసిల్ జోసెఫ్ మీ అందరికీ తెలిసిందే, తన యాక్టింగ్ స్కిల్స్ అనేది వేరే లెవెల్లో ఉంటాయి. రీసెంట్ గానే పొన్మ్యాన్ అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. ఇది కూడా చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా డబ్ అయ్యి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మూవీ రివ్యూ కూడా ఏంటనేది ఇచ్చాము ఆల్రెడీ. ఒకసారి మీరు పొన్మ్యాన్ మూవీ రివ్యూ చూడకుంటే ప్లీజ్ లింక్ నేను బయోలో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. బాసిల్ జోసెఫ్ యాక్టింగ్ అనేది ఆ విధంగా ఉంటది. ఇక ఈ ప్రవీణ్ కూడు షప్పు మూవీ వచ్చేసి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఏప్రిల్ 11 నుండి తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 4 చోరీ 2. ఇది ఒక హిందీ హర్రర్ మూవీ అనమాట. డైరెక్టెడ్ బై విశాల్ ఫూరియా. ఇక ఈ చోరీ 2 మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 11 నుండి హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 2 hours 20 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. నెంబర్ 5 ఛావా. ఇదొక శివాజీ మహారాజ్ కొడుకైనటువంటి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్రని కథగా చేసుకొని తీర్చిదిద్దిన మూవీ అన్నమాట. చాలా పెద్ద హిట్ అయింది. మీ అందరికీ తెలిసిందే, చాలా పెద్ద, అసలు థియేటర్స్ ని షేక్ చేసింది అనమాట. చాలా మంది ఎమోషనల్ కూడా టచ్ చేసిన మూవీ ఇది. దీనికి డైరెక్టర్ వచ్చేసి లక్ష్మణ్ ఉటేకర్ అనమాట. ఇందులో విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా, రష్మిక మందన, అశుతోష్ రాణా మెయిన్ రోల్ నటించారు. ఇక ఈ ఛావా మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఏప్రిల్ 11 నుండి తెలుగుతో పాటుగా హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 2 hours 37 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. నెంబర్ 6 టుక్. ఇదొక తెలుగు ఫ్యాంటసీ డ్రామా మూవీ అనమాట. డైరెక్టెడ్ బై సుప్రీత్ సి కృష్ణ. ఇక ఈ టుక్ మూవీ వచ్చేసి ఏప్రిల్ 10th నుండి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక నెంబర్ 7 ది లెజెండ్ ఆఫ్ ది హనుమాన్ పార్ట్ 6 అనమాట. సీజన్ 6. ఇది యానిమేటెడ్ మైథలాజికల్ హిందీ వెబ్ సిరీస్ అనమాట. కానీ తెలుగులో కూడా డబ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతుంది. పూర్తిగా 7 episodes అయితే ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ వచ్చేసి బిలో 20 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. డైరెక్టెడ్ బై జీవన్ జే కాంగ్, నవీన్ జాన్ అనమాట. ఇక ఈ ది లెజెండ్ ఆఫ్ ది హనుమాన్ సీజన్ 6 వచ్చేసి జియో హాట్స్టార్ లో ఏప్రిల్ 11 నుండి తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ లాంగ్వేజెస్ లో టోటల్ 7 లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8 ద లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 అనమాట. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. జాంబీ జానర్ సంబంధించిన తెలుగు డబ్బడ్ సైన్స్ ఫిక్షన్, యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ అన్నమాట.
ఓవరాల్గా 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక ఎపిసోడ్ వచ్చేసి 55 మినిట్స్ టు 1 అవర్ రన్ టైమ్తో కూడుకొని ఉంటాయన్నమాట. ఇక దీనికి సంబంధించిన ది లాస్ట్ ఆఫ్ అస్ పార్ట్ సీజన్ 1 కూడా రీసెంట్గానే జియో హాట్‌స్టార్‌లో తెలుగు లాంగ్వేజ్లో ఉంది. మీరు ఒకసారి వెళ్ళి చూసేయండి, ఇప్పటివరకు చూడకుండా ఉంటే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇక ఈ సీజన్ 2 వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 14th నుండి తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీజన్ 2 వచ్చేసి 6 మంది డైరెక్టర్లు అయితే పనిచేస్తారనమాట. ఎంతవరకు ఇదే నేను ఫస్ట్ టైం వినడం. 6 మంది డైరెక్టర్లు ఒక వెబ్ సిరీస్కి పనిచేయడం, కానీ దీనికి మాత్రం పనిచేశారనమాట. ఇదొక మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఇదండి వీడియో. టోటల్గా 8 మూవీస్ అయితే స్ట్రీమింగ్ అవుతున్నాయి అనమాట. అందులో 2 మూవీస్ వచ్చేసి హిందీ లాంగ్వేజెస్లో ఉన్నాయి, మిగతా అన్నీ కూడా తెలుగు లాంగ్వేజ్లో అందుబాటులో ఉన్నవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఇది కూడా నాకు ఎంతో ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.